హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ తెలుగు వ్లాగ్స్. నేను స్వాతి. ఈరోజు సాటర్డే మార్నింగ్ అండి. ఈరోజు స్పెషల్ వచ్చి నా బర్త్డే మాట. అందుకే త్వరగా లేచి ఈరోజైతే పూజకి అంతా నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. పూజ చేసుకోవాలని. అందుకే నా డే అయితే ఈరోజు పూజతో స్టార్ట్ అయిందండి. సో ఒకసారి పూజ అయిపోతే మేము గుడికైతే వెళ్దాం అనుకుంటున్నాం. మాకు దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి. నాకు చిన్నప్పుడు నా బర్త్డే అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉండేదండి. ఎందుకంటే న్యూ డ్రెస్ వేసుకోవచ్చు, చాక్లెట్స్ అన్నీ ఫ్రెండ్స్కి ఇవ్వడం, టీచర్స్కి, ఇంకా చేతులకు మెహందీ అదొక ఎగ్జైట్మెంట్ సపరేట్గా అనిపించేది నాకైతే. అసలు బర్త్డే వస్తుందంటే ముందు కొన్ని డేస్ ముందు నుంచే కౌంట్ చేసుకోవడం అన్నమాట, డేస్ కూడా. ఇంకా మనం ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాక బర్త్డే కూడా ఒక నార్మల్ రోజు లాగానే అయిపోయిందండి. నాకైతే నో స్పెషల్ ఫీలింగ్ మాట, నో బటర్ఫ్లై, జస్ట్ ఒక నోటిఫికేషన్ డే లాగా అనిపిస్తుంది అంతే. కొన్ని ఎవరైనా టెక్స్ట్ చేస్తే. ఈరోజు సాటర్డే కాబట్టి మాకు టైం దొరుకుతుందండి గుడికి వెళ్ళడానికి. లేదంటే మేము ఇంట్లో పూజ మాత్రమే చేసుకుంటాము. మీకు బర్త్డే అంటే ఏమైనా స్పెషల్ మెమరీస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నామండి. చూసారండి, మా బాబుకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ మాట. బయటికి వెళ్తున్నామంటే మాకంటే ముందు తనే పరిగెత్తేస్తాడు లిఫ్ట్లోకి. చాలా ఎనర్జెటిక్గా, బయటకంటే ఇంకా హ్యాపీ మాట తను. నేను ఆ రోజు చాలా వీడియోస్ అయితే తీసానండి, బట్ అన్నీ నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను. ఎందుకంటే కొన్ని వీడియోస్ అయితే పోయాయండి నా ఫోన్లో నుంచి అనుకోకుండా. ఇంక అందుకే, అంటే మేము గుడికి వెళ్ళొచ్చిన తర్వాత లంచ్కి వెళ్ళాం బయటికి, అవన్నీ నేను ఒక దగ్గర సేవ్ చేసి పెట్టాను. సో అనుకోకుండా అయితే డిలీట్ అయిపోయిందండి. నా దగ్గర ఉన్నంత వరకే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో నెక్స్ట్ టైం నేను బాగా ట్రై చేస్తామాట ఏవి డిలీట్ అవ్వకుండా ఉండడానికి. అందుకే ఈ వీడియో కూడా చాలా లాంగ్ అయిపోయిందన్నమాట నేను అప్లోడ్ చేయడానికి కూడా. ఇంకా దర్శనం అయ్యాక మేమైతే కాసేపు అక్కడే కూర్చొని కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేసామండి. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా, మైండ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది కదండి గుడిలో. అందుకే అక్కడే ఉన్నాం చాలాసేపు అయితే. ఇంకా మేము గుడి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు మా ఇంటికి వచ్చే దారిలో అయితే ఒక హస్తకళ అని ఒక చిన్న ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. సో నేనైతే ఇంకా చూడగానే లోపలికైతే వెళ్ళి ఏమేమి పెట్టారా ఏంటని చూడడానికైతే వెళ్ళానండి. ఇదైతే ఎంట్రన్స్ అండి. సో ఎంట్రన్స్లోనే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే పెట్టారన్నమాట. కాస్ట్ వచ్చి 50 రూపీస్ అలా అన్నారు. ఇంకా ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు కూడా పెట్టారండి. వాటిలో చాలా అందంగా చాలా బాగున్నాయన్నమాట. నాకైతే ఈ దశావతారాలు అయితే బాగా నచ్చింది. దీని కాస్ట్ వచ్చి 3500 అలా చెప్పారని నేనైతే తీసుకోలేదు. ఇంక ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలేనండి, అంతా వుడ్తో చేశారు. చాలా అందంగా అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. ఇంకా శారీస్ కూడా ఉన్నాయండి. కొత్త మాధవరంలో చేనేత శారీస్ అంట ఇవన్నీ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి శారీస్ కూడా.
ఇది నా బర్త్డే కేక్ అండి. నేను ఆ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోవడం వల్ల మీకేమీ షేర్ చేయలేకపోతున్నాను. ఇంకా నైట్ అయితే నాకు ఇష్టమని నట్స్ ఓవర్లోడ్ అయితే ఆర్డర్ చేశారన్నమాట. ఇలా నా డే అయితే ఎండ్ అయిందండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.